అందరికీ నమస్కారం. ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టడానికి కారణం నాకిష్టమైన డాక్యుమెంటరీస్. నేను రోజు ఎక్కువ డాక్యుమెంటరీసే చూస్తుంటాను. క్రైమ్, థ్రిల్లర్స్, ఏవన్నా అన్సాల్వ్డ్ మిస్టరీస్, కరెంట్ అఫైర్స్ వీటి గురించే నేను ఎక్కువ చూస్తుంటాను. నేను చూసినవి, నేను విన్నవి, నేను చదివినవి మీతో షేర్ చేసుకోవడానికే ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టాను. నేను ఈ జోనర్‌కి కొత్త. అంటే నేను చూసేది చూస్తుంటాను. మీతో చెప్పడానికి స్టోరీ టెల్లింగ్ లాంటివి ఇవి నాకు చాలా కొత్త. ఏదైనా తప్పులుంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నేను సరిదిద్దుకుంటాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆపరేషన్ మహాదేవ్. నాకు ఆపరేషన్ మహాదేవ్ కరెక్ట్ వీడియో అనిపించింది. అందుకే నా యూట్యూబ్ ఛానల్ ఆపరేషన్ మహాదేవ్‌తోనే స్టార్ట్ చేయబోతున్నా. నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆపరేషన్ మహాదేవ్ ఏప్రిల్ 22, 2025 పాకిస్తాన్ నుంచి వచ్చిన 5 మంది టెర్రరిస్టులు పెహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వాళ్ళ రక్తం నేలను తడిచింది. తల్లి ముందే కొడుకుని, కూతురు ముందే తండ్రిని, తన భార్య ముందే భర్తని కాల్చి చంపారు. యావత్ భారతదేశం ఎదురు చూసింది ప్రతీకారం కోసం. పాకిస్తాన్ దీనికి మాకు ఏ సంబంధం లేదని ఫస్ట్ బుకాయించింది. కానీ పాకిస్తాన్‌కి చెందిన టెర్రరిస్ట్ గ్రూప్ ఇది మేమే చేశామని బహిరంగంగా ఒప్పుకుంది. దాని పేరే లష్కరే తోయిబా. అప్పుడు జరిగిందే ఆపరేషన్ సింధూర్. మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. అర్ధరాత్రి మన దగ్గర ఉన్న అడ్వాన్స్ మిసైల్స్, డ్రోన్ సహాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని పూర్తిగా డిస్ట్రాయ్ చేశాం. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల పైన బాంబుల వర్షం కురిసింది. కనీసం 100 మంది టెర్రరిస్టులు ఈ అటాక్ లో చనిపోయారు. 3 రోజుల పాటు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది. పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. కాలబేరానికి వచ్చింది. సీజ్ ఫైర్ అడిగింది. ఇక పాకిస్తాన్ లో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఉండదని పాకిస్తాన్ మాట ఇచ్చింది. దాని గురించి మీకు తెలుసు. ఇప్పుడు జరిగిన ఆపరేషన్ వచ్చేసి ఎవరైతే పెహల్గాం అటాక్ లో అమాయకులపై ఓపెన్ ఫైరింగ్ చేశారో ఆ మాస్టర్ మైండ్ ని పట్టుకోవడానికే ఈ ఎన్కౌంటర్. సారీ, ఎన్కౌంటర్ కాదు, ఇది ఒక వేట. ది మ్యాన్ హంట్. 2025 జూలై 27, 28 తేదీల్లో ఈ ఆపరేషన్ మొదలైంది. 4 ఫోర్సులు ఈ ఆపరేషన్ కలిసి చేశారు. వాళ్ళు వచ్చేసి పారా స్పెషల్ ఫోర్స్ మరియు 24 ఆర్ఆర్, సిఆర్పిఎఫ్, లోకల్ మొత్తం తెలిసిన లోకల్ కాశ్మీర్ పోలీసులు. ఈ దరిద్రుని ఎలా పట్టుకున్నారో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. జూలై స్టార్టింగ్ లో ఒక సీక్రెట్ కమ్యూనికేషన్ జరిగినట్టు మన ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఒక సిగ్నల్ వచ్చింది. వాళ్ళు చైనాలో తయారైన ఒక శాటిలైట్ ఫోన్ ని వాడారు. మన ఇంటెలిజెన్స్ బ్యూరో వెంటనే ఆ సిగ్నల్స్ ని ట్రాక్ చేసింది. కరెక్ట్ గా అది శ్రీనగర్ లోంచి ఒక డచ్గా మన ఒక డీప్ ఫారెస్ట్ లోంచి ఆ సిగ్నల్స్ వచ్చాయి. వాళ్ళు ఎక్కడున్నారో కరెక్ట్గా లొకేషన్ డ్రోన్ సాయంతో కనిపెట్టారు. వాళ్ళు అడవిలో దాక్కున్నారు కానీ మన టెక్నాలజీ వాళ్ళ ఊపిరిని పట్టేసింది. ఈ ఆపరేషన్కి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మహాదేవ్ పీక్ దగ్గర ఈ ఆపరేషన్ జరిగింది. జూలై 27 రాత్రి మన ఫోర్స్ మొత్తం అడవిలోకి వెళ్ళింది. 3 గంటల సేపు ఓపెన్ ఫైరింగ్ జరిగింది. 3:30 గంటల్లోనే ఆ ముగ్గురు తీవ్రవాదుల్ని మన ఫోర్స్ లేపేసింది. వాళ్ళ దగ్గర ఉన్న AK-47 గ్రానైట్స్ అండ్ రైఫిల్స్ ని మన ఇండియన్ ఆర్మీ సీజ్ చేసింది. ఈ ఆపరేషన్ లో చనిపోయిన ఉగ్రవాదుల పేర్లు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ బాడీస్. సులేమాన్ షా. పెహల్గాం అటాక్ లో వీరిదే మాస్టర్ మైండ్. పెహల్గాం అటాక్ కి పాకిస్తాన్ కి లింక్ ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకొకటి పేరు అబు, లష్కరే తోయిబాకి చెందిన టెర్రరిస్ట్. ఇంకొకటి పేరు అన్సారీ, వీడు ఆఫ్ఘన్ లో శిక్షణ పొందిన ఒక లష్కరే తోయిబాకి చెందిన టెర్రరిస్ట్. చాలా మంది వీళ్ళు పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు కాదు అని చెప్పారు. కానీ ఇండియన్ ఫోర్స్ ఆధారాలతో సహా బయటపెట్టింది. పాకిస్తాన్ కి చెందిన కార్డులు, చైనాలో తయారైన శాటిలైట్ ఫోన్స్, అరబిక్ సింబల్స్ తో వెపన్స్ పైన రాసి ఉండడం, లాహోర్ లో తయారైన చాక్లెట్ పేపర్లు మరియు వేఫర్లు మ్యానుఫ్యాక్చర్ అయినట్టు ఈజీగా మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్స్ ఈ ఆపరేషన్ మొత్తంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కమాండర్ విక్రమ్, వెనుకడుగేసేది లేదు, మన లక్ష్యం వైపే వెళ్దాం. ఇది కేవలం ఒక ఎన్కౌంటర్ కాదు, ఇది ఒక వేట. మనం వాళ్ళని పట్టుకుందాం, ప్రతీకారం తీర్చుకుందాం. మేజర్ ఆర్యన్, ఒక్కడు కూడా తప్పించుకోకూడదు. ప్రతి బుల్లెట్ లక్ష్యాన్ని చేరాలి. మన మాతృభూమి కోసం పోరాడదాం. ఎస్పీ రావు గారు ఏమన్నాడు తెలుసా? మార్గాలన్నీ మూసేయండి, ఇక్కడి నుంచి ఒక్కడు కూడా తప్పించుకోకూడదు. ఇది మన గడ్డ, ఇది మన ప్రతీకారం. జూలై 28 ఉదయానికి అడవిలో శాంతి నెలకొనింది. ఆపరేషన్ మహాదేవ్ విజయవంతంగా పూర్తయింది. పారా ఫోర్స్, సిఆర్పిఎఫ్, 24 ఆర్ఆర్ మరియు కాశ్మీర్ పోలీసులకు ఇది కేవలం ఒక ఎన్కౌంటర్ కాదు, ఇది ఒక వేట. మన అమరుల త్యాగానికి న్యాయం జరిగింది. పహల్గాం అటాక్లో బాధపడ్డ ఒక కుటుంబం చెప్పింది, మా నాన్న ఎలా తిరిగి రారు, కనీసం మా నాన్న చంపిన వాళ్ళైనా చచ్చారు. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మేము మర్చిపోమని ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఒక ఆన్సర్ విసిరింది. పిఎం మోడీ గారు కూడా
ట్విట్టర్లో ట్వీట్ వేశారు. ఆపరేషన్ మహాదేవ్ భారత ధైర్యానికి, శౌర్యానికి ఒక ప్రతీక చర్య. నేను గౌరవంగా చెప్పగలుగుతున్నాను, బాధితుల కుటుంబాలకి న్యాయం జరిగిందని. ఇండియన్ ఆర్మీ మౌనంగా వచ్చారు, ఆపరేషన్ పూర్తి చేశారు. ఇది ఇండియన్ ఆర్మీ అంటే, ఇది ఆపరేషన్ మహాదేవ్ అంటే. సో మన జవాన్లకు ఒక సెల్యూట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కిందికి వెళ్ళి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని ఒక బూస్ట్ ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ కలుసుకుందాం.